I am Upendra from Sri Sai Degree College, Ranasthalam and Padmavati Degree College, Narasanapeta. Today we are going to discuss about logic gates in the semester of 5th. So, ఈరోజు మనం 5th సెమిస్టర్లో లాజిక్ గేట్స్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో లాజిక్ గేట్స్ మన తెలుగులో తర్క ద్వారాలు అని అంటాం. లాజిక్ గేట్స్ అంటే లాజిక్ గేట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ విచ్ ఆర్ బేస్డ్ వర్కింగ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా. సో బూలియన్ బేస్డ్ గణితం పరిక్రియలను ఆధారంగా చేసుకుంటూ పనిచేసే ఎలక్ట్రానిక్ వలయాలని లాజిక్ గేట్స్ అంటారు. బూలియన్ బీజగణిత పరిక్రియలను ఆధారంగా చేసుకుంటూ పనిచేసే ఎలక్ట్రానిక్ వలయాలని లాజిక్ గేట్స్ అంటారు. సో ఇక్కడ బూలియన్ ఆల్జీబ్రా అంటే సో ఆ టాపిక్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఈ లాజిక్ గేట్స్లో లాజిక్ గేట్స్ హ్యాస్ 2 or more ఇన్పుట్స్ అండ్ ఓన్లీ 1 అవుట్పుట్. దీంట్లో 2 లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉండొచ్చు, కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే వస్తుంది. సో ఇక్కడ మనకి ఉపయోగించినటువంటి ఈ అవుట్పుట్ లేదా ఇన్పుట్ వీటిని బైనరీ డిజిట్స్ అంటాం. ఈ బైనరీ డిజిట్స్ ఏంటంటే లైక్ 1 and 0, 1 లేదా 0ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. బైనరీ డిజిట్స్గా ఇక్కడ మనం ఉపయోగించినటువంటి ఈ ఇన్పుట్ లేదా అవుట్పుట్ వాటిని బైనరీ డిజిట్స్ అంటారు. అది 1 లేదా 0 అంటారు. 1ని ఆన్ కండిషన్ అంటారు, అలాగే 0ని ఆఫ్ కండిషన్ అంటారు. లేదా 1ని హై అని తీసుకోవచ్చు, 0ని లో అని తీసుకోవచ్చు, లేదా 1ని ఎస్ అని రిప్రజెంట్ చేస్తారు కొన్నిసార్లు, దీన్ని నో అని కూడా రాయొచ్చు. సో ఈ విధంగా ఈ బైనరీ డిజిట్స్ని దీంట్లో మన ఇన్పుట్ మరియు అవుట్పుట్లో 1, 0ని మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ లాజిక్ గేట్స్ని ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ బేసిక్ గేట్స్, సెకండ్ వన్ యూనివర్సల్ గేట్స్ అండ్ థర్డ్ వన్ స్పెషల్ గేట్స్. ఈ బేసిక్ గేట్స్ అంటే ప్రాథమిక ద్వారాలు అంటారు. వీటిని యూనివర్సల్ గేట్స్ అంటే విశ్వ ద్వారాలు అంటారు. ఇవి ప్రత్యేక ద్వారాలు, స్పెషల్ గేట్స్. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ గేట్స్ను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ బేసిక్ గేట్స్లో 3 రకాలు ఉన్నాయి. మళ్ళీ అవి ఏంటంటే ఫస్ట్ వన్ అండ్ గేట్, సెకండ్ వన్ ఆర్ గేట్ అండ్ థర్డ్ వన్ నాట్ గేట్. అదేవిధంగా యూనివర్సల్ గేట్స్లో 2 ఉన్నాయి, నాండ్ గేట్ మరియు నార్ గేట్. అలాగే స్పెషల్ గేట్స్లో 2 వస్తాయి, ఎక్స్ ఆర్ గేట్ ఆర్ ఎక్స్ నార్ గేట్. సో దీన్నే మనం జార్ గేట్, నార్ గేట్ అని కూడా రాయొచ్చు. ఏ విధంగా గేట్స్ని వర్గీకరించడం జరిగింది. సో ఇప్పుడు ఈ గేట్స్లో ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి యొక్క సంకేతాలు సింబల్స్ ఎలా ఉంటాయి, మరియు వాటిలో ఉపయోగించినటువంటి ట్రూత్ టేబుల్స్ సత్యపట్టిలు ఏ విధంగా వస్తాయి, అలాగే వాటి ప్రిన్సిపల్స్ ఏంటి, అవి ఏ సందర్భాల్లో పనిచేస్తుంటాయి, వాటి గురించి ఒక్కొక్కటి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీంట్లో ఫస్ట్ వన్ బేసిక్ గేట్స్లో అండ్ గేట్ వస్తుంది. అండ్ గేట్. సో అండ్ గేట్లో మనం ఉపయోగించినటువంటి ఆపరేషన్ ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్. అండ్ గేట్ ఈజ్ రిప్రజెంటెడ్ డాట్ అనే సింబల్తో దీన్ని రిప్రజెంట్ చేస్తారు. దట్ మీన్స్ అండ్ గేట్ ఈజ్ మల్టిప్లికేషన్, ఈజ్ యూజ్డ్ టు మల్టిప్లికేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో అండ్ గేట్లో మనకి 2 or more ఇన్పుట్స్ ఉంటాయి. It has 2 or more inputs and more inputs and only 1 output. ఒక అవుట్పుట్ మాత్రం వస్తుంది దీంట్లో. 2 or more ఇన్పుట్స్ 2 తీసుకోవచ్చు, లేదా 2 కన్నా ఎక్కువ ఎన్నైనా ఇన్పుట్స్ మనం తీసుకోవచ్చు దీంట్లో, కానీ అవుట్పుట్ మాత్రం దీంట్లో 1 మాత్రమే వస్తుంది. సో దీంట్లో దీని యొక్క సింబల్ ఏంటంటే సంకేతం. సో దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ AND gate, AND gate. So in this symbol we taken only 2 inputs, they are A and B. A and B ఇన్పుట్లు తీసుకున్నాం. దీని అవుట్పుట్
ఈ y or x or any letter ఏ లెటర్ రిప్రజెంట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే y తీసుకున్నాను. y is equal to, so and means multiplication. So inputs a and b are inputs, therefore the dot product of a and b, therefore y is equal to a into b, a dot b. This is the formula for and y is equal to a dot b. And so దీంట్లో మనం ట్రూత్ టేబుల్ కూడా దీంట్లో రాస్తాం. సత్య పట్టిక, ట్రూత్ టేబుల్. Inputs, we are taking two inputs a and b, and output y is equal to a dot b. సో ఇక్కడ మనకి ఇన్పుట్స్ రెండు తీసుకున్నామంటే పాసిబిలిటీ కండిషన్స్ ఎన్ని ఉంటాయంటే మనకి 4 కండిషన్స్ వస్తాయి. రెండు ఇన్పుట్లు తీసుకుంటే 4 కండిషన్స్ వస్తాయి. ఒకవేళ 3 ఇన్పుట్లు తీసుకుంటే 8 కండిషన్స్ రాయొచ్చు. సో ఇది మనకి ఎలా ఉంటుందంటే 2 పవర్ n ఫార్ములా ఉంటుంది. 2 పవర్ n ఫార్ములా. సో ఇన్పుట్స్ రెండే అనుకోండి 2 స్క్వేర్, దట్ మీన్స్ 4. ఒకవేళ ఇన్పుట్స్ 3 తీసుకున్నాం అనుకోండి 2 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 8. ఇన్పుట్ 4 తీసుకుంటే 2 పవర్ 4 16. సో ఈ విధంగా మనకి ఇన్పుట్స్ అనేవి ఏర్పడుతూ ఉండొచ్చు. అంటే మనం తీసుకునే 2 ఇన్పుట్స్ కదా, 2 ఇన్పుట్స్ కాబట్టి మనకి పాసిబిలిటీ కండిషన్స్ ఎన్ని వస్తాయంటే 4 కండిషన్స్ వస్తాయి. ఆ 4 కండిషన్స్ లో ఫస్ట్ వన్ 0 0 కండిషన్, 0 1 కండిషన్, 1 0 కండిషన్ అండ్ 1 1 కండిషన్. సో ఇవి 4 కండిషన్స్. 0 0 0 1 1 0 1 1 ఇవి పాసిబిలిటీస్. ఇన్పుట్స్ రెండు తీసుకుంటే పాసిబిలిటీ అయిన కండిషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనం తీసుకున్న ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ వాటిని మనం 0, 1 తో రిప్రజెంట్ చేస్తాం. 0 లేదా 1 అని తీసుకుంటాం. So output y is equal to formula a dot b. So 0 dot 0 is equal to 0, 0 dot 1 is equal to 1, 1 dot 0 is equal, 0 dot 1 is equal to 0, 1 dot 0 is equal to 0 and 1 dot 1 is equal to 1. This is the resultant output in AND gate. AND gate లో ఈ విధంగా మనకి 0 0 0 1 అనేది ఏర్పడుతుంది. సో దీని నుంచి మనకి ఈజీగా దీని రూల్ ఏంటో రాయొచ్చు, రూల్ ఏంటో చెప్పొచ్చు. ఎలా చెప్తామంటే ఇక్కడ మనం అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ లో ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. ఎప్పుడు 1 వచ్చాయి? if both the inputs are 1 or high, దీన్ని 1 or high తో మనం రిప్రజెంట్ చేస్తాం, or on condition. So if both the inputs are high, then output is also high. సో అవుట్పుట్స్ ఇన్పుట్స్ రెండు కూడా ఒకటే వచ్చినప్పుడు లేదా రెండు ఇన్పుట్స్ కూడా హై అయ్యేటప్పుడు అవుట్పుట్ కూడా ఒకటి వస్తుంది, హై వస్తుంది. సో ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ 0 ఆర్ ఎయిదర్ ఇన్పుట్ ఈజ్ 0, రెండు ఇన్పుట్స్ 0 అవ్వచ్చు లేదా ఈ రెండింటిలో ఏదో ఒకటైనా 0 అయిందంటే సో అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 0 వస్తుంది. సో ప్రిన్సిపల్ మనం ఒకసారి చూడండి. దీంట్లో రూల్ ఏంటంటే ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ హై then output becomes high. If either or both inputs are 0, then output is 0. So this is the principle of AND gate. This is the symbol of AND gate. So ఇది AND gate గురించి. So అలానే next one second gate OR gate. So OR gate. So OR gate means AND gate is multiplication. It is represented to dot, and OR gate is addition. So represented as plus. OR gate అంటే మనకి ఎడిషన్ గా అంటే సంకలనానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. ప్లస్ అనే సింబల్ దీంట్లో ఉపయోగిస్తాం. సో దీంట్లో కూడా AND gate లో 2 or more inputs and 1 output ఉంటుంది. OR gate లో కూడా 2 or more inputs and 1 output. దాంట్లో కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయి, ఒక అవుట్పుట్ వస్తుంది. And the symbol of OR gate is so this is the symbol of OR gate. So this input is A and this is B, and output Y is represented as A plus B. So the output. So the truth table. సత్య పట్టిక. ఇందులో కూడా సేమ్ ఇన్పుట్స్ తీసుకుంటాం,
inputs A and B and output is y is equal to A plus B. So possibility conditions are two inputs kabatti four conditions vasthayi 0 0 0 1 1 0 and 1 1. So y is equal to A plus B. So addition cheyandi 0 plus 0 is 0, 0 plus 1 is 1, 1 plus 0 is 1, 1 plus 1 is also 1. ఇక్కడ మనం 1 plus 1 అంటే మీకు డౌట్ రావచ్చు 1 plus 1 అంటే 2 కదా అని అడగచ్చు. కానీ ఇక్కడ మనం ఉపయోగించినటువంటి ఈ బైనరీ డిజిట్స్ ఇక్కడ మనం బైనరీ డిజిట్స్ మాత్రం ఉపయోగిస్తాం. బైనరీ డిజిట్స్ అంటే 0 లేదా 1 అంటే ఏ నెంబర్ అయినా 0 తో కానీ లేదా 1 తో కానీ చూపించాలి. సో ఇక్కడ మనం ఉపయోగించిన వాటిలో 1 plus 1 means high. This is also high. So two inputs కూడా high లో ఉంటే అవుట్పుట్ కూడా ఎలా ఉంటుంది అంటే హై ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. Here 1 is సో జనరల్ ఎడిషన్ అయితే 1 plus 1 equal to 2 అవుతుంది. ఇక్కడ బైనరీ ఎడిషన్ కాబట్టి 1 plus 1 is also equal to 1. అంటే ఆ రెండు కూడా ఆన్ కండిషన్ లో ఉండేటప్పుడు ఆన్సర్ లో కూడా ఆన్ కండిషన్ వస్తుంది. రెండు హై అయితే ఆన్సర్ కూడా హై అవుతుంది. సో దీని నుంచి మనకి రూల్ దీని రూల్ ఎలా రాస్తాం అంటే మనకి అవుట్పుట్ చూడండి అవుట్పుట్ లో 0 1 1 1 వచ్చింది. అంటే 0 ఉన్న స్పెషల్ కండిషన్ ఏంటి రెండు కూడా ఇన్పుట్స్ రెండు కూడా 0 అయితే అవుట్పుట్ ఏమైంది 0 అయింది. మిగతా అన్నిటిలో కూడా 1 కామన్ గా ఉంది. ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ కూడా 1 ఉంది. అంటే ఏం రాయొచ్చు అంటే ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ హై then output will be if both the inputs are low that means 0 then output will be 0. Or second one if one of the either or both inputs are high that means 1 రెండు inputs హై అయినా అవ్వాలి లేదా 1 అయినా కావాలి లేదా ఏదో ఒకటి హై అయినా 1 అయినా అప్పుడు అవుట్పుట్ ఏమవుతుందంటే 1 వస్తుంది. సో ఇది దీని యొక్క రూల్ టేబుల్ సర్టిఫికెట్. సో ఇంతవరకు మనం అండ్ ఆర్ గేట్స్ గురించి చెప్పుకున్నాం. So next one third gate is NOT gate. So NOT gate. So NOT gate వచ్చేసరికి ఎంతవరకు మనం చెప్పుకున్నటువంటి AND gate and OR gate ఈ రెండిట్లో ఇన్పుట్స్ రెండు ఉంటాయి అవుట్పుట్ ఒకటి వస్తుంది. రెండు లేదా ఎక్కువ ఇన్పుట్స్ వస్తాయి అవుట్పుట్ మాత్రం ఒకటే వస్తుంది. కానీ NOT gate లో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఇన్పుట్ ఒక ఇన్పుటే ఉంటుంది అండ్ ఓన్లీ వన్ అవుట్పుట్ ఒక ఇన్పుట్ మరియు ఒక అవుట్పుట్ మాత్రం వస్తుంది దీంట్లో. సో దీన్ని ఇన్వర్టెడ్ గేట్ అని కూడా అనొచ్చు. ఇన్వర్టెడ్ గేట్. సో ఇన్వర్టెడ్ గేట్ మీన్స్ ఏమవుతుందంటే దీంట్లో దీని సింబల్ ఏంటో రాస్తున్నాం. సో దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ NOT gate. If A is the input the output is y is equal to a bar or a's complement or a bar to represent చేస్తాం. సో ఇక్కడ ఇన్వర్టెడ్ గేట్ అంటే ఇఫ్ ఇన్పుట్ ఈజ్ సో ఇక్కడ మనకి ఎన్ని కండిషన్స్ ఏంటి ట్రూత్ టేబుల్ ఏంటి ట్రూత్ టేబుల్ ఓన్లీ వన్ ఇన్పుట్ అండ్ వన్ అవుట్పుట్. సో ఇఫ్ ఏ ఇస్ ఇన్పుట్ y is equal to a bar. సో ఒకటే ఇన్పుట్ వచ్చింది అనుకోండి. సో ఆల్రెడీ మీరు చెప్పాను 2 power n ఫార్ములా. సో ఇప్పుడు n is equal to ఏంటి 1 ఒకటే ఇన్పుట్ అయితే 2 power 1 is equal to ఇన్పుట్ మనకి ఇక్కడ కట్ చేసేయండి ఆ పార్ట్. ఓకే ఇన్పుట్ a is equal to ఇన్పుట్ a అవుట్పుట్ y is equal to a bar. సో ఇక్కడ మనకి అయిన కండిషన్స్ 2 power n is equal to so here n is equal to condition 1 2 power n is equal to 2 power 1 that means 2. సో ఇక్కడ మనకి తీసుకోవాల్సినటువంటి కండిషన్స్ ఏంటంటే పాసిబిలిటీ కండిషన్స్ ఏంటంటే 2 కండిషన్స్ ఉన్నాయి. సో 2 ఇన్పుట్స్ వచ్చినప్పుడు 4 వస్తాయి ఒకటే ఇన్పుట్ వచ్చినప్పుడు 2 వస్తాయి ఒకవేళ 3 ఇన్పుట్స్ తీసుకుంటే 8 వస్తాయి 4 ఇన్పుట్స్ తీసుకుంటే 16 వస్తాయి. ఇవి కండిషన్స్. సో ఒకటే ఇన్పుట్ ఉంది కాబట్టి సో అయితే 0 అవ్వాలి లేదా 1 అవ్వాలి. ఇవి 2 కండిషన్స్. సో if a is equal to 0 then y is equal to a bar అంటే 0 bar is nothing but 1 0 bar నే మనం 1 అంటాం ఎందుకంటే దీన్ని ఇన్వర్టెడ్ గేట్ అని చెప్తాం. ఇన్వర్టెడ్ గేట్ మీన్స్ 0 తీసుకుంటే వాట్ వస్తుంది ఒకవేళ ఇన్పుట్ 1 అయింది అనుకోండి 1 కి బార్ రాస్తే ఏమొస్తుందంటే 0 వస్తుంది. దీని కాంప్లిమెంట్ 0's కాంప్లిమెంట్ is 1 and 1's కాంప్లిమెంట్ is 0.
ఈ విధంగా దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఇన్వర్టెడ్ గేట్ అని ఎందుకంటే అంటే 0 ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ 1 అవుతుంది, ఇన్పుట్ 1 తీసుకుంటే అవుట్పుట్ 0 అవుతుంది. సో దీని నుండి మనకి ఈజీగా దీని రూల్ లేదా దీని ప్రిన్సిపల్ ఎలా మనం రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇఫ్ ఇన్పుట్ ఈజ్ 0 అవుట్పుట్ విల్ బి 1, or if input is low output will be high, or if input is 1 output will be 0, or if input is high output will be low. సో ఈ విధంగా మనం ఏంటంటే నాట్ గేట్ రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇవి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 గేట్స్ ఏంటంటే బేసిక్ గేట్స్ అని వస్తాయి.